మీ చుట్టాల అబ్బాయి వినాయక చవితి సందర్భంగా ఇంట్లో తోరణాలు కట్టాలి కాబట్టి మామిడాకులు అయితే తంపుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. సో బ్యాగ్ మొత్తం నింపేసి ఆకులతోటి పని అయిపోయిందంటే మన కాళ్ళు నేల మీద ఉంటాయండి, అస్సలు ఉండవు కదా, గాలి ఎగురుకుంటే ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. అటుకెళ్ళి మామిడాకులన్నీ అరిగిపోతాం చేస్తే మా డాడీ ఒకటి డైరెక్ట్ కొట్టాడు, సరిపోవు వచ్చిన దారిలో గాలి ఎగురుకుంటే వెళ్ళి మరి ఇంకోసారి తెచ్చిరా అన్నాడు. దెబ్బకి షాక్. రెండోసారి అయితే కోసినట్టుకు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ మూడోసారి కానీ తెమ్మని అనుకోండి ఇంకేం చేయాలో తెలియదు నాకు. కొడవడేస్తాను మా డాడీతో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఆకలి అయితే మనం తెస్తున్నాం కానీ బండి డాడీతో కడిగేస్తున్నాం, మామూలుగా మరి చుట్టాలబ్బాయి గడితోటి. ఈ ఆకలిని తేడాన్ని వినాయక చవితి ముందు రోజు చేశాను. వినాయక చవితి ఏం చేసినా చూసండి మీరే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా పొద్దున్నే లేచి తలస్నానం చేశా అని అనుకుంటున్నారా? పొద్దున్న లేలేదు, 8 గంటలు లేచా. ఏంటి 8 గంటలకు అనుకుంటున్నారా? నాది నైట్ షిఫ్ట్, సాఫ్ట్వేర్ ముఖ్యం కదా, నైట్ షిఫ్ట్లు తప్ప. అది చేసుకుని 8 గంటలకి మా అమ్మ లేపింది అన్నమాట. అన్ని పనులు అయిపోయిన తర్వాత లేపమా, అప్పుడు లేచి నేను తలస్నానం చేసి రెడీ అవుతా అంటే అప్పుడు లేపింది. బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్లో కొడేస్తున్నాయి కదా, అవి మామిడి తోరణాలు. నేను తెచ్చాం కదా, మనం అవి కట్టేసాం, ఇంటి చుట్టూరు కట్టేసాం. అక్కడ ఒకటే కదా మనం ఇంకా ఎక్కువ మామిడాకులు కింద తెచ్చాను అనుకోండి, ఇల్లు మామిడి తోరణాలు కట్టించేద్దరు అన్నమాట మా డాడీ. అందుకని నేను తేలేదు. ఇంటెలిజెంట్ ఫెలో. ఎదురుకుండానే మామిడి తోట. సో ఎన్ని ఆకులు కావాలంటే అన్ని ఆకులు తెచ్చేసుకోవచ్చు, మామిడాకులు ఇలా కట్టేసుకోవచ్చు అనమాట. లోపల కూడా కట్టాం ఇంకా కొన్ని, అవి కూడా చూపిస్తా. వినాయక చవితి అంటే ఈ ఒక మామిడి తోరణాలు కాదు కదండి, ఇంకా బోల్డ్ అని ఉంటాయి. ఒకరోజు ముందు మొత్తం బండ్లన్నీ నీట్గా కడిగేయాలి అనమాట. కడిగేసిన తర్వాత రోజు బండ్లకి శుభ్రంగా బొట్లు పెట్టి మెల్ల దాంట్లో దండలు వేసి మళ్ళీ మామిడి ఆకులు కూడా గుచ్చి ఇంకా బోల్డ్ అని ఉంటాయి బండ్లకి. అలాగే ఇంకా ఇంట్లోకి ఏంటిది పత్రులు అంటారు వినాయకుడికి. 9 రకాల పత్రులు ఎన్నో ఉంటాయి, మొత్తం ఆకులు అనమాట. లైక్ జామాకు, నెక్స్ట్ ఇంకా సీతాఫలం, ఇంకా బోల్డెన్ రకాలు ఉంటాయి కదా. అందులో 9 రకాల ఆకులతో వినాయకుడికి కూడా దగ్గర పెడతారు అనమాట. మనకి అంత కరెక్ట్గా తెలియదు, తెలిసిన దాంట్లో కొద్దిగా చెప్తాం అంతే, ఏమనుకోకుండా. వినాయకుడు బొమ్మ తెచ్చుకుంటాం, మట్టి బొమ్మ తెచ్చుకోవచ్చు, లేదంటే రంగు బొమ్మ. ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసి పాలి రెడీ చేస్తారు. ఐడియా ఉందా? వినాయక చవితి అంటే పాలి ముఖ్యం. ఫస్ట్ పాలి కట్టి దానికి మామిడాకులు శుభ్రంగా గుచ్చి డెకరేట్ చేసి తర్వాత కింద ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాల ఫ్రూట్స్ కట్టుకోవచ్చు అనమాట. దాన్ని కూడా చూపిస్తాను మీకు. మనకి ఎంత ఓపిక ఉంటే అన్ని రకాల పిండి వంటలు కూడా చేసుకోవచ్చు, ఓపుకున్నందుకు ఓపుకున్నంత. మెయిన్గా ఫస్ట్ అయితే కుడుములు చేయాలి వినాయకుడు కాబట్టి. సో కుడుములు అయితే పక్కా చేసుకుంటారు. అలాగే కొంతమంది ఆరిది కూడా చేసుకుంటారు, ఇంకా చాలా రకాలు కూడా చేసుకుంటారు. మనకి ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక అనమాట. వినాయక చవితి అంటే విగ్రహాలు కదా, ఎక్కడికక్కడ నిలబెడతారు విగ్రహాలని. అలాగే మా ఊర్లో కూడా బోలెని చోట్ల బోలెని విగ్రహాలు నిలబెడతారు. సో మా ఊర్లో కుర్రోళ్ళందరూ కలిపి ఒక విగ్రహం కూడా నిలబెట్టారు, అక్కడ కూడా వెళ్దాం ఈరోజు మనం. అలాగే మా అమ్మమ్మ ఇంటికి కూడా వెళ్తాను, అక్కడ కూడా విగ్రహం నిలబెట్టారంటే రామని చెప్పింది అమ్మమ్మ. అక్కడ కూడా వెళ్ళి ఆ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్గా అయితే మా ఇంట్లో నేను వినాయక చవితి ఎలా జరుపుకున్నానో అది ఫస్ట్గా మీకు చూపిస్తాను. నేను లేట్ చేయకుండా చూసేద్దాం మా ఇంట్లో ఎలా వినాయక చవితి జరిగిందో, రండి. ఇంట్లో పూజ పూర్తి అయిపోగానే బొట్లు పెట్టి దాంట్లో వేసిన బండ్లు మళ్ళీ పుర్రంటించడానికి బయటకు తీస్తాం. మా ఫ్యామిలీ మొత్తం మా ఊరు కులదైవం అయిన దుర్గంతల గుడికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాం అనమాట. అక్కడ అది అయిపోగానే చెప్పాం కదా స్టార్టింగ్ లో మా కుర్రోళ్ళందరూ కలిపి వినాయకుడు నిలబెడతారని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. తర్వాత మా మేనగారి మించి ఆడుతూ ఆడేసుకున్నాను, చూసేయండి.
రావా ముద్దట్రా ముద్దెట్ 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 ఏమో నాకు ఇచ్చే తీసుకుంటాను ముద్దెట్. మా బొడ్డతో 2 తన్నులు తిన్న తర్వాత అమ్మమ్మడికి అయితే స్టార్ట్ అయిపోయాను. అమ్మమ్మ గారు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనే కదా మరి. ఒక అందమైన పల్లెటూరులో చుట్టూ పొలాల మధ్యలో ఉంటాయి అనమాట అక్కడ ఇల్లు. ఫైనల్లీ అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత కుదురుకుంటాం. ఇక్కడ ఆవుంది కదా దాని దగ్గర అయితే వెళ్ళిపోయినా అలాగానే. మా తాతను చూసి వచ్చి తెగ పిలిచేతను చూడండి. ఎంతైనా జంతువులు ప్రేమ వేరండి. అట్లా ఎంత బాగా చూసుకుంటాం అవి తిరిగి మళ్ళీ అంతే బాగా చూసుకుంటే మనుషులా కాకుండా. మనుషులు అయితే మనం చూపించే ప్రేమ ఎప్పుడొకప్పుడు మర్చిపోతారు. కానీ ఎలా కాదు చచ్చే వరకు గుర్తెట్టుకుంటే అనమాట. ఆ ఆవుకి చేతుంటే కౌలించేసుకుంటే మా తాతయ్య అనిపించింది దాని ప్రేమ చూసి మా తాతయ్య మీద. మన అమ్మలకి మన మీద ఎంత ప్రేమ ఉంటుందో తిన్నామా లేదని అంతే ప్రేమ మన అమ్మమ్మలు కూడా మన మీద ఉంటది. ఎలాగైనా తినేరా బాబు అని చెప్పేసి ఆదట్టుగా చెడేసింది. ఆదంటే మీరు అందరం తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలియకపోయినా కామెంట్ చేయండి. దీని టేషన్లో చూసే పెద్దమా చూసి కత్తించే పెద్దాం. నేను ఆరిది మా అమ్మమ్మ చేస్తే తప్ప ఇంకెవరు చేసి తిన్నాను. చివరికి మా అమ్మ చేసినా కూడా తిన్నాను నేను. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మా అమ్మ ఎంత బాగుంటుందో. అలాగే మా అమ్మ బాగుండదని కాదండి. అలా అక్కన అనుకోండి రేపు నుంచి మీ అమ్మ దగ్గర కూర్చుని తిని నా దగ్గర రాకంటుంది మా అమ్మ. మా తాతకి దేవుడి విపరీతమైన భక్తి అనమాట. ఎంత భక్తి అంటే వినాయక చవితి వచ్చిన చాలు ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంటి నుంచి ఏదో ఒకటి వెళ్తుంది. ఈ సంవత్సరం అయితే లడ్డు పెడతారు అనమాట మా తాతయ్య ఫ్యామిలీ నుంచి. ఎదురు కనిపించేది మా పెద్దమాయ 10 ఎకరాల్లో 1 ఎకరం పోయింది ఎదరా. ఆ 2 పిల్లలు వేసుకున్న రౌడీమో మా మావి కూతురు. ఇప్పుడైతే మొత్తం మా ఫ్యామిలీ అంతా గుడికైతే లడ్డు పట్టుని వెళ్ళిపోతున్నాం అనమాట. దిస్ ఈజ్ మై స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ అనమాట. మా ఫ్యామిలీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. నేనే దొరదగానంటే నా పక్కన చూసేవా నా మేనల్డాడు ఆ నాకంటే దొరదగాడు. అమ్మ ఇంటికి వచ్చానంటే చాలా రోజుగా అడిగి నాకు యుద్ధమే. రే కొర్రా ఇలా చూడరా. ఫైనల్లీ మా తాత చేతుల మీద వినాయకుడి విగ్రహం దగ్గర అయితే లడ్డు వచ్చేసింది అనమాట. అమ్మమ్మ ఇంటి దగ్గర నిలబెట్టే విగ్రహం అయితే ఇది అనమాట. 9 రోజులు పూజలు పూర్తి చేసిన తర్వాత వినాయకుని అయితే ఊరేగించి పంట కావాలైతే కలిపేస్తారు అనమాట. ఇక్కడైతే అందరికి కలిపి మాక్సిమం ఒకటే విగ్రహం ఉంటుంది. వీధికి విగ్రహాలు అయితే పెట్టుకోరు. ఇక్కడ అందరు ఇక్కడికి వచ్చి దాన్ని పెట్టుకుంటారు అనమాట వినాయకుడికి. చూసి దానికి సిగ్గెందుకు నువ్వు సిగ్గుపడుతున్నావా మీ బిందాకు సిగ్గుపడుతుందా? ఎత్తు పైకి లేగా ఓవర్ యాక్టింగ్ బాగా ఎక్కువ కదా నీకు. మరి వెళ్ళు అలాగా నేనేం చేయను. నువ్వు అక్కడ ఉండే చాలరా నా పక్కన ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఎంతమంది చెప్పాను కదా అమ్మ ఇంటికి వచ్చినట్టు ఇడితే ఇలాగే ఉంటుంది రోజంతానే. ప్రతి సంవత్సరం ఇక్కడైతే ఇలా కోలాటం జరుగుతుంది అనమాట. ఊర్లో కుర్రాళ్ళందరూ వచ్చి కోలాటం కొడతారు. మనకైతే రాదులేండి కోలాటం. మా బొడ్డోడైతే బొజ్జ వినాయకుడి దగ్గర ప్రసాదంగా పెట్టి పులిహారని అయితే ఆడు బొజ్జలు వేసేస్తాను అనమాట. ఆకలేస్తుందని చెప్పేసి ఆడికి నాకు ఎన్ని గొడవలైనా ఎన్ని కొట్లాటలైనా ఆడనికలు నా వెనకలు ఆడి తిరగడం మాత్రం మానం. మా ఓడితే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. మా బొడ్డోడు బాబు ఎవరో తెలుసా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బాబే మా చిన్నమావయ్య. సేమ్ అలాగే ఉంటారంటారు మా చిన్నమాయని. కాదు నేను మా మామయ్యలా ఉంటానంటారు నన్ను అందరూ.
ఫోటోలకి పోజ్ ఇద్దామని చెప్పేసి ఎర్రతో అయితే మా మాయతో కటింగ్ చేసుకున్నాను. మా మాయ అయితే పోజులు ఇచ్చేసారు కొన్ని. సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసాం. కోలడం కొట్టడం రాదు కానీ కోళ్ళు చెప్పంటే మాత్రం బోర్డు అని చెప్తాం అనమాట. ఈ తాత మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నాడు, ఏం మారలేదు. పుజారి తాత అంటే ఇచ్చారు అన్నమాట ఒక ప్లేట్ మనకి. మా పొడ్డుడికి ఏమాత్రం తీసిపోతుంది. మగోళ్ళు ఆడల్లరంటే ఆడపిల్లలు ఇది అల్లరు అనమాట ఫుల్. ఇక్కడ ఆచారం ఏంటంటే ప్రతి వినాయక చవితికి ఊరంతా కొలటం చేస్తూ తిరుగుతారు ఇక్కడ. మా తాతని దగ్గర ఉన్న జాన్ చెట్లు ఉంటాయి ఇలా, కానీ జనాలు వచ్చారనుకోండి జాన్ చెట్లు ఉన్న జాంకాయలు అన్ని ఖాళీ అయిపోతాయి. వాళ్ళు వచ్చి కోసుకెళ్ళరు లోపలికి. మా తాతయ్య కోసిచ్చేస్తారు అందరికీ అడిగితేనే. చూడండి చెట్టు ఎక్కేసి కోసేస్తాడు కుర్రోళ్ళగా. మా తాత దగ్గర మాత్రం చాలా మంచిలండి. ఈ రోజులో చెప్పకుండా పూలు కోసుకుంటేనే అరిచేస్తారు అందరూ. కానీ మా తాతయ్యకి చెప్పకుండా జాంకాయలు కోసుకుని ఏమండో ఆయన కోసిస్తారు కావాలంటే. ఇంకా ఇలాంటి మనుషులు ఈ రోజులో కూడా ఉన్నారంటే చాలా గ్రేటే కదా. నా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి అనమాట. మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో వస్తే సబ్స్క్రైబ్ టు మీ చుట్టాల అబ్బాయి.